शुभचरितम् महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितम् श्रवण जीवनं मुक्तिप्रदम् गोदादेवी वन्दनमु धरणी पुत्रिक वन्दनमु श्रीरङ्गनायकि वन्दनमु మంగళదీపిక వందనము మానవ కన్యగ జనించి విగ్రహ రూపుని వరించే శ్రీరంగనాథుని పతిగానించి అపూర్వ చరితను సృష్టించి పవిత్ర వ్రతమును ఒనరించి ఎల్ల జనులకు హితమును పంచి భావితరాలకు యుక్తముగా గ్రంథ రూపమున అందించే గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగా తను భావించి అనుపమానము అసమానమునగు దైవ ప్రభావము దర్శించి విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం ఉలకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొలిపినది పిల్లవానిగా మనసున తలచి స్వామికి బోధన చేసినది మనుజుల బాగును మదిలో నుంచి స్వామికి నడవడి నేర్పినది స్పందించిన శ్రీరంగనాయకులు ఆడాళమ్మను వరించే గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము పుత్తూరు నందు అవతారమూర్తి శ్రీకృష్ణుండు వటపత్రముపై శయనించి లోకరక్షణము గావించి ఆ శ్రీవిల్లి పుత్తూరు నందు భట్టనాథుడను విప్రుండు వసించే నిరతము విష్ణు చింతనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా విష్ణు చిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆళ్వారులుగా కీర్తించి పెరియాళ్వారుగా బిరుదము నొసగిరి గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము మంగళదీపిక వందనము పెరియాళ్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలుగారు చిన్నారి పాపను అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదయ్యను నామముతో గారావముగా పెంచసాగెను కోదయ్యనగా పూలమాల కోదై నామమే కాలక్రమముగా గోదాదేవిగా మార్పును చెంది ఆ విధముగా ప్రసిద్ధి చెందెను చిరుప్రాయమునే గోదాదేవి